కడప జిల్లాలో ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నేడు పర్యటించనున్నారు. ప్రత్యేక విమానంలో మధ్యాహ్నం 2 గంటలకు కడప చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం గుండా ఇడుపులపాయ చేరుకుని తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆమె నివాళులర్పిస్తారు. వైఎస్ షర్మిల ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా కడప జిల్లాలో పర్యటిస్తూ ఉండడంతో రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు ప్రశ్నిస్తున్నాయని జోరుగా చర్చ నడుస్తుంది. ఇక ఇదే అంశంపై మా కడప ప్రతినిధి శ్రీకాంత్ మరింత తాజా అప్డేట్స్ అందిస్తారు. శ్రీకాంత్. రైట్ ఆనంద్, కడప జిల్లాలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె అయినటువంటి వైఎస్ షర్మిల పర్యటించున్నారు. మొదటగా ఆమె కడప విమానాశ్రయం చేరుకొని అక్కడి నుండి నేరుగా ప్రత్యేక వాహనాలతో ఆమె ఇడుపులపై ఎస్టేట్ లోని తన తండ్రి సమాధి వద్దకు చేరుకోనున్నారు. ఏదైతే ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన అనంతరమే రేపు చేపట్టబోయేటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలి బాధ్యతలను సక్రమంగా నిర్వహించేలా తన రాజకీయ ఎదుగుదలకు పూర్తి స్థాయిలో ఆశీర్వాదాలను అందించాలని కోరనున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ జిల్లాలోని ముఖ్య నేతలలో కూడా ఇప్పటికే సంప్రదింపులు కూడా జరిపినట్టు తెలుస్తుంది. అయితే మరోపక్క వైసీపీకి సంబంధించినటువంటి వ్యతిరేకంగా ఉన్నటువంటి నాయకులను కూడా కలుసుకుని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే దిశగా వ్యూహం రచిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలోని వైసీపీ అసమ్మతి ఎమ్మెల్యేలను కూడా వైఎస్ షర్మిల సంప్రదించినట్లు తెలుస్తుంది. అయితే పిసిసి అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన అనంతరమే ఆమె కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకునే ఆలోచనలు కూడా కనబడుతున్నాయి. అయితే అందులో భాగంగానే షర్మిల కూడా తన సత్తా చూపేందుకు కూడా భారీ చేరికలు సిద్ధం చేసినట్లు తెలుస్తుంది. అయితే ఏది ఏమైనప్పటికీ కూడా షర్మిల రాక కాంగ్రెస్ పార్టీకి పునర్జన్మం పోసినట్లు కూడా రాజకీయ పరిశీలకులు భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఆనంద్. ఓకే శ్రీకాంత్, మరి ఒకవైపు అధికారంలో అన్న మరొక వైపు అధికారం కోసం చెల్లి వైఎస్ షర్మిల వస్తున్నటువంటి ఈ నేపథ్యంలో మరి అక్కడ రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయట? రైట్ ఆనంద్, ఇప్పటికే చూసుకున్నట్లయితే వైసీపీకి సంబంధించినటువంటి ఏదైతే వ్యతిరేకంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులలో ఇప్పటికే కొంతమంది నాయకులు కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ వ్యూహంపైకి వెళ్లేందుకు కూడా ఒకంత ఆలోచన చేస్తున్నటువంటి వైఖరి అయితే కనపడుతుంది. అయితే మొత్తం మీద షర్మిల అయితే కడప జిల్లా నుంచి పోటీ చేస్తే పూర్తి స్థాయిలో కూడా రాష్ట్రంలో చేరికలు కాంగ్రెస్ పార్టీకి అదే విధంగా ఈసారి ఏదైతే ఎన్నికలు 2019లో సరైనటువంటి రీతిలో రాకపోయినప్పుడు కూడా వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ యొక్క అధిష్టానాన్ని ఈసారి ముఖ్యమంత్రి పదవి చేదక్కించుకునేందుకు కూడా దోహదపడుతున్నట్టుగా షర్మిల కూడా భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఆనంద్. ఓకే శ్రీకాంత్, మరి ఒకవైపు షర్మిల అధికారం కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంది. మరి దీనికి సంబంధించి ఇటు వైఎస్ఆర్ టీపీకే కానీ ఇటు తెలుగుదేశానికే కానీ జనసేనకే కానీ ఎలాంటి పోటీ ఇచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది ఇక్కడ? ఆనంద్, మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే టీడీపీ అధిష్టానానికి సంబంధించి షర్మిల ఇక్కడి నుంచి పోటీ చేస్తే అక్కడి నుంచి పూర్తి స్థాయిలో టీడీపీ మద్దతు తెలిపి ఆమె గెలుపుకు దోహదపడినటువంటి విధానం అయితే ఇప్పటికే మనకు కనపడుతుంది. అయితే మొత్తం మీద టీడీపీ పాటు జనసేన అభ్యర్థులు కూడా ఆమెను గెలిపేందుకు పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే మొత్తం మీద వైసీపీ పార్టీ అటు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల్లో గట్టి పోటీ అయితే కనపడుతుంది అనేసి మనం చెప్పుకోవచ్చు. ఆనంద్. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.